ఒకప్పుడు నీతో ఒకరు ఎలా బిహేవ్ చేశారు, ఎలా చూసుకున్నారు, ఎలా ఉన్నారు, కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు? వాళ్ళ బిహేవియర్లో మొత్తం చేంజ్ వచ్చింది. కానీ ఇప్పుడు ఎలా ఉన్నారు? వాళ్ళ బిహేవియర్లో మొత్తం చేంజ్ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ దగ్గర మనం ఉండాలంటారా లేదంటారా? వాళ్ళు పదే పదే మన అవాయిడ్ చేస్తూ వెళ్ళిపో 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 అంటుంటే అది చాలా కష్టంగా ఉంటుంది ఫేస్ చేయడానికి. అరే ఏంట్రా, మొన్నటిదాకా మనతో ఉన్నారు, మన దగ్గరికి తీసుకున్నారు, మన బుజ్జగించారు, ప్రేమగా చూసుకున్నారు, కానీ ఇప్పుడెందుకు అవాయిడ్ చేస్తున్నారు? వాళ్ళ లైఫ్లో వాళ్ళకి కావాల్సింది దొరికింది, ఇంకా నీతో పని లేదనే కదా అర్థం, నువ్వు వద్దనే కదా. ఒక్కసారి వాళ్ళు వద్దనుకుంటే అప్పుడు నీలో మంచి కాదు, నీలో తప్పులు ఎతకటం స్టార్ట్ చేస్తారు. అర్థమైందని నేను చెప్తున్నాను. నీలో తప్పులు ఎతకటం స్టార్ట్ చేస్తారు. నువ్వు ఇది, నువ్వు అది, నువ్వు టార్చర్, నువ్వు ఇబ్బంది, నువ్వు వద్దు, వెళ్ళిపో, ఇలా ఏదో ఒక రీజన్ చెప్తూనే ఉంటారు. నిజంగా మనతో ఉండాలి అనుకునే వాళ్ళు ఇవన్నీ చెప్పరు. మన్ని వద్దు, వదిలేయాలి అనుకున్న వాళ్ళు, మన అవసరం ఇంకా లేదు అనుకున్న వాళ్ళు మన అలా అవాయిడ్ చేస్తూనే ఉంటారు. ఇది నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఇప్పుడు అర్థమైందా ఈ వీడియో ఎవరికి షేర్ చేయాలో?